హాయ్ హలో అండి. వెల్కమ్ టు భూవి అండ్ మిమి ఛానల్. నమస్తే, నా పేరు పద్మజ. నేను ఎవరో తెలుసండి, భూవి వాళ్ళ నాన్నమ్మని, గ్రాండ్ మదర్ని. ఈరోజు మీకు ఒక మంచి ఇన్స్టెంట్గా చేసే ఒక రెసిపీ చెప్తానండి. ఈ రెసిపీ ఎక్కడి నుండి వస్తుందంటే నా తాతమ్మల దగ్గర నుండి వస్తుందండి. మా తాతమ్మేమో మా అమ్మమ్మకి, మా అమ్మమ్మేమో మా మమ్మీకి, మా మమ్మీ ఏమో నాకు, నేనేమో మా పిల్లలకి, ఇప్పుడు నేనేమో మా పిల్లలు మనవరాలకి భూమికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపింది ఒక రెసిపీ చెప్తున్నాను. దాని పేరు ఏమిటంటే ఉగ్గు. మీకు అందరికీ తెలిసిందే, కానీ ఇందులో నేను మా అమ్మమ్మలు చేసింది ఇప్పుడు నేను అన్నీ చేస్తున్నాను. అవి ఏమి ఇంగ్రీడియంట్స్ మీకు అన్నీ చెప్తాను. అది ఎలా ఉంటుందంటే, పిల్లలు తిన్నారనుకోండి చాలా హెల్తీగా చాలా బాగుంటారు, బాగా ఎదుగుతారు. వాళ్ళు కడుపు నిండు కూడా తింటే ఒక 2-3 గంటల వరకు వాళ్ళకి ఆకలి కూడా వేయదండి. అంత మంచిదంటే దీంట్లో నా బయట మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ వచ్చాయండి. నెస్టమ్, సెరలెక్ అవన్నీ వచ్చాయి. కానీ అందులో ఏంటంటే షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది కాదు. అందులో ఏమేమి కలుపుతున్నారో ఏం లేదో తెలియదు. అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి, మన సొంతగా అన్నీ కూడా బాగా చేసుకోవచ్చు. అందులో కల్తీ ఏమీ ఉండదు. కాబట్టి ఇది ఈ ఉగ్గు అన్నది చాలా మంచిది. ఈ ఉగ్గుకి ఎలా రెడీ చేయాలో, ఏమి దీంట్లో ఐటమ్స్ పడుతున్నాయో, ఏమి ఇంగ్రీడియంట్స్ నేను ఇందులో వేస్తున్నానో, ఇవి తింటే పిల్లలకి ఎంత హెల్తీగా ఉంటుందో అవన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఓకే అండి, స్టార్ట్ చేస్తామండి. మనం స్టార్టింగ్ ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది రైస్ అండి. ఈ రైస్ ఎంత మంచిదో మీకు తెలుసు. పిల్లలకి మనం తిన్న కడుపు నిండుగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఇది పెట్టామనుకోండి చాలా మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్ ప్రతి ఒక్కటి కూడా నిండుగా ఉంటాయి. కాబట్టి పిల్లలు తింటే ఒక 2-3 గంటలు చక్కగా ఉంటారు. కాబట్టి ఈ రైస్ అంది మనం ఏం చేయాలంటే ఒక 2 కప్పులు తీసుకోవాలండి. ఓకే అండి. దాని తర్వాత శనగలు ఒంటికి ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ ఏనండి. కాబట్టి ప్రోటీన్స్ ఇవన్నీ చాలా భర్పూర్గా ఉంటాయండి, నిండుగా ఉంటాయి. కాబట్టి ఈ పిల్లలకి ఇవ్వాలండి. రైస్ 2 కప్పులు కాబట్టి ఈ కొమ్ము శనగలు 1 కప్ తీసుకోవాలండి. ఓకే అండి, సరే అండి. ఇది మినపప్పు, ఇది బద్దపప్పు, కానీ ఇది గుండుపప్పు తీసుకుంటే ఇందులో ఇంకా మంచిది. ఇందులో మినరల్స్, ప్రోటీన్స్ ప్రతి ఒక్కటి కూడా బాగుంటాయి. బద్దపప్పు కన్నా గుండుపప్పు అనుకోండి మినపప్పులోన, అది చాలా మంచిది. ఇది కూడా 1 కప్ తీసుకోవాలండి. ఇందులో ఇది తింటే పిల్లలకి చాలా బాగుంటుంది కూడా, ఆకలి వేయదు, చక్కగా చేసుకోవాలండి. ఓకే అండి. నెక్స్ట్ గోధుమలు ఎంత మంచిదంటే మీకు తెలిసిందే. మనందరం కూడా రొటీన్గా నైట్లోనే చపాతీ తింటుంటాం. అలాగే పిల్లలు కూడా ప్రతి ఒక్కటి ఉంటుంది. కాబట్టి ఇది పిల్లలకు మనం చపాతీ చిన్న 6 months బేబీ నుండి 2 years వరకు మనం పెట్టాలి. కాబట్టి వాళ్ళకు కూడా ఇవన్నీ అందాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవి కూడా కొంచెం 1 కప్ తీసుకోవాలండి. ఓకే అండి. ఆ తర్వాత మసూర్ దాల్ అండి. చూడండి, మసూర్ దాల్ ఎర్రకందిపప్పు అంటారు. ఈ ఎర్రకందిపప్పు కూడా చాలా ప్రోటీన్స్ అండి. 100% ప్రోటీన్స్ అండి. చాలామంది ఈ పప్పు ఎక్కువగా వాడరు, కానీ దీనంత ప్రోటీను ఉన్న పప్పులు అంత ఉంటాయి. కానీ ఇది చాలా మంచిది. ఇది చాలా తక్కువగా తింటారు. కానీ ఇది పిల్లలకి మనం పెట్టామనుకోండి వాళ్ళు హెల్తీగా ఉంటారు, చక్కగా ఎదుగుతారు, బాగుంటుందన్నమాట. ఓకే అండి. ఇదేమో కందిపప్పు అండి. ఈ కందిపప్పు కూడా ఇందులోన ప్రోటీన్ నిండుగా ఉంటుంది. ఇది కూడా మనం పిల్లలకి ఇది కూడా వేసుకోవచ్చు. ఇది కూడా పిల్లలు తింటే కడుపు నిండుగా ఉంటుంది. వాళ్ళు చక్కగా తినేసి హెల్తీగా ఉంటారు, పడుకుంటారు. తిన్నారనుకోండి, మీరు ఇవన్నీ చేసి నేను చెప్పిన తర్వాత మీరు ఇది చేసి పిల్లలు తినిపించి చూడండి. పిల్లలు ఎంత చక్కగా ఎదుగుతారు, ఎంత హెల్తీగా ఉంటారు. ఏ ఆరోగ్యంలో సమస్య కూడా రాదు, చక్కగా హెల్తీగా ఉంటారు. జలుబులు కానీ జ్వరాలు ఏమీ రావు. ఎందుకంటే వాళ్ళకన్నీ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అందుతున్నాయి. కాబట్టి మీరు ట్రై చేయండి. ఇది 1 కప్ అండి. ఆ తర్వాత ఇది శనగపప్పు అండి. ఈ శనగపప్పు ఏమంటే కొమ్ము శనగలు వేసినా ఇవి వేసుకోవచ్చు, ఈ శనగపప్పు అయినా వేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఇది 1 కప్ వేసినప్పుడు కొమ్ము శనగ 1 కప్ వేసాను కాబట్టి ఇది 1/2 కప్ వేసానండి. ఇందులో కూడా ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. శనగపప్పులో ఏం విటమిన్స్, ప్రోటీన్స్ ఏటేటి ఉంటాయి మీకు అన్నీ తెలిసిందే. కాబట్టి ఇది కూడా వేసానండి. తర్వాత ఇది పెసలండి. ఈ పెసలు ఎంత మంచిదంటే అరుగుతుంది. ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి నిండుగా. ఇది తింటే పిల్లలు ఎదుగుదల బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఒళ్ళు కూడా చేస్తారు, చక్కగా ఒళ్ళు కూడా వస్తుంది పిల్లలకి.
బలం, బోన్స్ బలం ప్రతి ఒక్కటి కూడా ఇందులో కూడా నిండుగా 100% ఉన్నాయండి. నెక్స్ట్ అండి డ్రై ఫ్రూట్స్ అండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, ప్రెజెంట్ నా దగ్గర పిస్తా లేదు కాబట్టి పిస్తా, దాంతో వాల్నట్, ఈ 4 కూడా మనం ఈ ఉగ్గులో కలుపుకొని వేసుకుంటే చాలా ఇందులో ఎంత ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇందులోన 100% ఉంటుంది కాబట్టి మీ పిల్లలకి చాలా మంచిది ఇవన్నీ ఇస్తే. ఇంకోటి మీకు చెప్పనండి ఏమిటంటే మా అమ్మమ్మలు, మా అమ్మ తాతమ్మలు అందరూ ఇంకేమేమి అందులో కలిపేవారు మీకు చూపిస్తున్నాను చూడండి. పిల్లలకి డైజెషన్ ఇంత బాగా అవుతుందంటే మీరు అనుకుంటారు ఆహా ఇంత మంచి అంటే ఇంగ్రీడియంట్స్ ఉన్నది ఉగ్గు కూడా చేస్తున్నారు అనేసి మీకే తెలుస్తుంది. అదేమిటో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వామ్ అండి. వామ్ ఒంటికి, డైజెషన్కి ఎంత మంచిదో మీకు తెలిసిందే కదా. ఈ వామ్ తీసుకోవాలండి. ఈ వామ్ ఎలా తీసుకుంటారు? రైస్ 2 కప్స్ అంటే ఈ పప్పులన్నీ కూడా 1 కప్లకు తీసుకుంటారు. జీడిపప్పు ఎన్ని తీసుకోవాలి తెలుసండి? ఒక కప్పుకి ఒక 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు, ఒక 2 పిస్తా, చిన్న వాల్నట్, ఎక్కువ కాకుండా అంటే ఆ ఐటమ్స్కి సరిపోయినంత మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఓకే అండి. అలాగే ఇది 1 స్పూన్ అండి వామ్, 1 స్పూన్ వేసుకోవాలి, డైజెషన్ బాగుంటుంది. అలాగే జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మంచిదో ఏమిటో మీకు ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి జీలకర్ర కూడా హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా వాము, జీలకర్ర నీళ్ళు తాగుతుంటారు. అలాగే మన పిల్లలకు కూడా ప్రతి ఒక్కటి అందాలి. మనం ఏం తింటున్నామో మన పిల్లలకు కూడా ప్రతి ఒక్కటి అందాలని ప్రతి ఒక్క అమ్మ, నాన్నకి, అమ్మమ్మలకి, తాతయ్యలకి, నాన్నమ్మలకి ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఇది జీలకర్ర అండి. ఇది కూడా 1/2 స్పూన్ అండి. అలాగే ధనియాలు ఏమిటంటే ఇన్ని ఐటమ్స్ ఏమైనా వేడి చేస్తాయేమో అనేసి ధనియాలు వేస్తే చలవ చేస్తుంది కాబట్టి ఈ ధనియాలు చలవ చేయడానికండి. అలాగే మెంతులు వేస్తే ఇది కూడా మనకి డైజెషన్ అవుతుందండి. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చిన్న మెంతులు వేయాలి. ఎంతంటే 1/2 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. అలాగే కరివేపాకు జుత్తుకేటి, ఒంటికేటి, ప్రతి దానికి కూడా ఈ కరివేపాకు ఎంత హెల్దీయో మీకు తెలుసు. ఇది కూడా వేసుకున్నాం అనుకోండి పిల్లలకి ఆరోగ్యం, స్మెల్ ఉంటుంది. వాళ్ళు తింటున్నప్పుడు అది టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇవ్వండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. దీంతో పాటు ఇక్కడ నేను ఒక ఐటెం పెట్టలేదు ఏమిటంటే రాగులండి. రాగులు అది రాగి పిండి, రాగిలు తెచ్చుకొని అవి కూడా తెచ్చి ఇందులో నా దగ్గర ప్రెజెంట్ లేదు కాబట్టి నేను పెట్టలేదు. ఆ రాగి కూడా పెట్టుకొని చక్కగా మనం ఇవన్నీ కూడా అండి ఏం చేయాలి, సరి సమానం తీసుకోవాలి. రాగి కూడా 1 కప్ తీసుకోవాలి. ఓకే అండి. అప్పుడు ఇవన్నీ ఏం చేయాలండి, చక్కగా ఇవి వదిలేసి ఇవన్నీ చక్కగా కడుక్కోవాలండి. ఇవన్నీ బాగా కడిగి చక్కగా ఎండలో బాగా ఎండబెట్టాలండి. ఎండబెట్టిన తర్వాత ఇవి కూడా మనకు వీలైతే బాగా ఎండగా ఉంటే ఇవి కూడా మనం కడిగించుకుంటే పిల్లలకి హెల్త్కి మంచిది. ఎందుకంటే మనం డైరెక్ట్గా మనం షాప్ నుండి తెస్తాము, వాళ్ళు ఎంతమంది ఏ చేతులు పెడతారో మనకు తెలియదు కాబట్టి మనం ఇవి కూడా మంచి ఎండ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కడిగేసుకొని ఒక మంచి క్లాత్ వేసి బాగా ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత ఏం చేయాలంటే ఇవన్నీ కలిపినవి వేపుకోవాలండి. దోరగా వేపుకోవాలి. చిన్న మంట మీద చక్కగా ద్వారగా వేపుకున్న తర్వాత చల్లారి పెట్టుకొని, ఎందుకంటే ఇవి పచ్చి ఉండకూడదు. పచ్చి ఉంటే మళ్ళీ పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి విరోచనాలు అవ్వచ్చు కాబట్టి ఇవి చక్కగా చిన్న మంట మీద దోరగా వేపేసి స్మెల్ మీకు వస్తుందండి. వేగిపోయిన తర్వాత మీకు ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినంత చక్కగా వేపి చల్లారి పెట్టుకొని ఇదేం చేయాలంటే మనం మిక్సీ అయితే మిక్సీ, లేదంటే మిల్లుకి ఇచ్చుకొని పౌడర్ చేసుకోవచ్చండి. పౌడర్ ఏంటంటే మిల్లులోనైతే ఈ డ్రై ఫ్రూట్స్ వేయరండి ప్రెజెంట్. మనం అదే మిక్సీలో చేసుకున్నాం అనుకోండి మనం ఇది కలుపుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ చక్కగా కలుపుకొని చక్కగా మనం చేసుకోవచ్చండి. పౌడర్ చేసుకొని ఒక 6 మంత్స్ బేబీ నుండి 2 ఇయర్స్ బేబీ వరకు కూడా మీకు రోజుకి 2 సార్లు పెట్టుకోండి. ఇవన్నీ నేను ఇప్పుడు చూపించాను కదా, ఇవన్నీ నేను మొత్తం కడిగేసి బాగా ఎండబెట్టి బాగా వేపేసి పౌడర్ చేసానండి. ఇగోటండి ఉగ్గు పౌడర్ అండి. ఇది మొత్తం ఇలాగ అన్ని పప్పులు, బియ్యం, అన్నీ గోధుమ పెడితే ఒకటి వేసుకుంటే పౌడర్ ఈ కలర్లో. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసండి. చూస్తుంటే నాకే తినేయాలనిపిస్తుందండి, అంత బాగుంది. కాబట్టి మీరు కూడా ఇలాగే ఈ ఉగ్గు ఇలాగే చేసి తినిపించండి మీ పిల్లలకి. మీ పిల్లలు హెల్తీగా ఉంటారు, మీకు కూడా 100% హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే పిల్లలు కడుపు నిండా తిని పడుకుంటే వాళ్ళు ఎంత వాళ్ళకి చూసి మనకే ఆనందం అనిపిస్తుంది. అమ్మ కడుపు నిండా తిన్నారు కదా నా పిల్ల,
చక్కగా పడుకుంటుంది కదా, నాకు ఇప్పుడు ఏ టెన్షన్ లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఇది వర్కింగ్ ఉమెన్స్ కూడా తొందరగా చేసి పెట్టుకొని తినిపించడం చాలా బాగుంటుంది. దీనికి టైం ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఇది ఏం లేదు, జస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోండి, కొంచెం ఒక 6 months బేబీ అనుకోండి, 1 స్పూన్ కలపండి నీటిలో. నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం చిటికెడు అంటే చిటికెడు చిన్న ఉప్పు వేయండి. బాగా మరుగుతుంటాయి కదండి, ఇది వాటర్లో కలిపింది అందులో వేస్తూ మనం కలుపుతూ ఉండాలండి. ఈ వాటర్లో కలిపింది ఈ ఉగ్గు అందులో గిన్నెలో కలుపుతూ స్పూన్ పెట్టి కలుపుతూ ఉండి అది ఒక చిక్కగా వస్తుందండి. వచ్చిన తర్వాత అది కిందకి దించుకొని చల్లారి పెట్టి అందులో ఒక 2-3 చుక్కలు నెయ్యి వేసుకొని పిల్లలు తినిపించండి. అబ్బా, ఇంకా మీరు ఎంత సంతోషిస్తారంటే మరి చెప్పడానికి కాదు. ఓకే అండి, నేను ఇది మీకు నెక్స్ట్ నేను ఇది ఎలాగ తయారు చేయాలో పొయ్యి మీద చూపిస్తాను, స్టవ్ మీద చూపిస్తాను. చేసేటప్పుడు ఉగ్గు ఎలా చేస్తున్నానో ఇది ప్రజెంట్ నేను నోట్తో చెప్పాను, చేసేటప్పుడు కూడా మళ్ళీ నేను మీకు చూపిస్తానండి. ఉగ్గు మొత్తం ఇందాక మీకు చూపించాను కదండి, ఏమేమి అందులో నా ఇంగ్రీడియంట్స్ అన్నీ పడతాయో ఆ ఇంగ్రీడియంట్స్తో పాటు అది ఎలాగా మనం కడుక్కొని అవన్నీ చేయాలి అవి కూడా చూపించాను. ఆ పౌడర్ కూడా ఆడిన తర్వాత మీకు ఆ పౌడర్ చూపించాను. ఇప్పుడు ఆ పౌడర్తో ఉగ్గు ఎలాగ రెడీ చేయాలో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఒక 3/4 గ్లాసు వాటర్ వేసుకోవాలండి గిన్నెలో. వేసుకున్న తర్వాత అందులో నీళ్ళు మరుగుతున్నప్పుడు చిటికెడు, జస్ట్ ఇంత చిన్న చిటికెడుతో ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి 2 స్పూన్స్ అండి, ఈ స్పూన్తోనే 2 స్పూన్లు నేను ఉగ్గు పిండి వేసానండి. ఈ ఉగ్గు పిండి వేసి ఇందులో చల్లటి నీళ్ళే కలిపాను. చల్లటి నీళ్ళు బాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని ఇక మరుగుతున్న వాటర్లోనూ మనమేమో ఇలాగా చూడండి ఇలా కలుపుకోవాలండి. వేస్తూ అది ఉగ్గు వేస్తూ ఇలా మన స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి. ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది అనిపిస్తే మనం కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చూసుకొని యాడ్ చేసుకోండి, చిక్కదనంగా రావాలి. నీళ్ళగా ఉంటే మళ్ళీ పాపాయికి నీళ్ళగా ఉంటుంది. ఇంతేనండి, జస్ట్ ఇది బాగా ఉడికిన తర్వాత ఒక మీకు ఇది థిక్గా వస్తుందండి. మరి అంత థిక్ కాదు, అలాగని లూజ్గా కాదు, పిల్లలు తినే విధంగా ఉండాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఇది చల్లారి పెట్టుకొని వేడిగా ఉంటున్నప్పుడే 2 చుక్కలు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా మంచిది పిల్లలకి. మనం పిల్లలకి నెయ్యి ఎలా పెడతాం మనకు తెలియదు కదా, అలాగే ఇందులో వేసుకుంటే మనకి చక్కగా వస్తుంది. చూడండి, ఇలా తిక్కగా రావాలండి. ఇలా తిక్కగా వస్తే మీకు చాలా ఈజీ అండి. 2 minutesకి 3 minutes లోపు ఇది మొత్తం మీకు అయిపోతుంది అంతా చక్కగా. నెయ్యి వేసుకొని చల్లారి పెట్టుకొని చక్కగా తినిపించండి. చూడండి, మీరు 1 month కంప్లీట్గా తినిపించండి. 6 month బేబీ అనుకోండి 1 పూట తినిపించండి, మధ్యాహ్నం పూట. అదే 8 month అనుకోండి 2 times తినిపించండి. మార్నింగ్ 10-11కి, ఈవినింగ్ 6 లోపు తినిపించండి. అప్పుడు బాబుకి ఏంటంటే డైజెషన్ బాగా అవుతుంది. మళ్ళీ నైట్ ఎక్కువ అయింది అనుకోండి, పాప డైజెషన్ చేసుకోలేదు, తనకు మళ్ళీ కడుపులో ఏమైనా నొప్పి ఏమైనా వచ్చినా వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడంటే 6 కల్లా మనం తినిపించామనుకోండి, వాళ్ళు ఏమంటే ఆడుకుంటారు చేస్తారు, కాబట్టి డైజెషన్ కంప్లీట్గా అయిపోతుంది. మళ్ళీ నైట్కి మీకు కావాలంటే కొంచెం పాలు ఇచ్చుకోండి, మీ పాలు ఉంటే మీ పాలు ఇచ్చుకోవచ్చు. సెర్లెక్ కొంచెం పెడితే మంచిదే, నాకు అడుగుతాయి. 9కి ఇలాగ చిన్న సెర్లెక్ కొంచెం ఒక 2 స్పూన్స్ సెర్లెక్ పెట్టి పడుకోబెడితే పాప చక్కగా నైట్ అంతా పడుకుంటుంది. మీకు నైట్లో మీరే లేచి మీరు పాలు ఇచ్చుకోవచ్చు చక్కగా. ఓకే అండి, ఉగ్గిందాక రెడీ చేసాం కదండి, ఎలా ప్రిపేర్ చేయాలో అనేసి. ఉగ్గు రెడీ అయ్యాక ఇది కొట్టండి, ఉగ్గు ఇలా రెడీ అయింది. ఇప్పుడు పాపాయికి చూడండి తినిపిస్తాను. పాప ఎంత చక్కగా తింటుందో చూడండి ఒకసారి. హాయ్, చూసారండి మా మనవరాలు ఎంత బాగా తింటుందో. మా భువిష దీని పేరు, పాపాయి పేరు. పాపాయికి ఉగ్గంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే అందులో అన్ని రకాలు ఉంటాయి, మంచి స్మెల్ వస్తుంది కాబట్టి. చూసారండి ఎంత చక్కగా తింటుందో. ఇలాగా మీరు కూడా ఇది ఇలాగే నేను చెప్పినట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని బాగా ప్రిపేర్ చేసి పౌడర్ చేసి మీరు ఇలాగే ఉగ్గు రెడీ చేయండి, తినిపించండి. అప్పుడు చూడండి పాపకి పెట్టలేదని ఎంత కోపం అయిపోతుందో. నేను మీతో మాట్లాడుతున్నానని పాప కోపం వచ్చేస్తుంది అనమాట. పాపకి తొందరగా పెట్టాలన్నమాట, అప్పుడు కానీ ఒప్పుకోదు కదండి. ఉగ్గు ఎలా రెడీ చేసి నేను మా మనవరాలు తినిపిస్తున్నాను. ఓకే అండి, నా పేరు పద్మజ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. భువి అండ్ మిమి ఛానల్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు భువి.